ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చాలా సింపుల్ గా తీసిపారేస్తున్నావు శ్రీకర్. అవని లెటర్ లో రాసిన దాంట్లో చాలా చాలా క్లియర్ గా ఉంది. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకోలేపిన్ని. నానమ్మ తాతయ్యలు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిందే. అమ్మా, ఈ లెటర్ వెనుక చాలా పెద్ద రహస్యమే ఉందనిపిస్తోందమ్మా. అవని, ఇది నువ్వు రాసింది అయి ఉండదని అనుకున్నాను. నువ్వే రాశావని ఒప్పుకున్నావు. నీ కూతురు గురించి నీకు తెలిస్తే బయటికి చెప్పుకోవడానికి భయం ఎందుకమ్మా? కొన్ని సంవత్సరాలుగా కూతుర్ని చేరుకోవడానికే కదా నీ ప్రయత్నం అంతా. దాచుకోవాల్సిన అవసరం ఏముంది? మేడం, కనిపించని మీ కూతురు కోసం మీరు రాత్రనక పగలనక బాధపడుతూనే ఉన్నారు. మీ బిడ్డను నాలో చూసుకుంటున్నారు. మీ బిడ్డ ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాంటిది తన గురించి తెలిసి కూడా మీరు దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఈ నాటకాలు అవని? ఎందుకు పెద్దవాళ్ళని మోసం చేస్తున్నా? ఎందుకు పెద్దవాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్తున్నా? నేనిప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పలేను. నన్నేం అడగండి. ఆగవని. మా మనవరాలు మాకు కావాలి. మా మనవరాల్ని అజ్ఞాతంలో నువ్వెందుకు ఉంచాల్సొచ్చిందో నాకనవసరం. నాకు ఇప్పుడే, ఈ క్షణమే తన గురించి తెలియాలి. నీ కూతురు ఎక్కడుందో తెలీదని అబద్ధం చెప్పకు. అలా చెప్పావంటే అమ్మవారి మీద ఒట్టే. నీ మౌనానికి అర్థమేమిటో మాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు వెంటనే మాకు సమాధానం చెప్తావా లేదా? మా కూతురు ఎక్కడుందో నాకు బావకి తెలుసత్తయ్య. ఇంత దూరం వచ్చిన తర్వాత నేను నిజం దాయలేను. అందుకే చెప్పేస్తున్నాను. మా బిడ్డని మేము తొందరలోనే మీ అందరి ముందుకు తీసుకుని వస్తాం. మా మనవరాలి గురించి తెలిసినా మీరెందుకు చెప్పలేదు? నాలాంటి జాతకం కలిగిన మనవరాలికి ముక్కు పుడకను బాధ్యతను ఇచ్చేసి పల్లెటూరికి తీసుకువెళ్లి ప్రజలందరికీ పరిచయం చేస్తానని మీకు తెలుసు కదా, మరి ఎందుకు చెప్పలేదు? ఎప్పటికైనా మించిపోయింది లేదమ్మా. వెంటనే చెప్పండి. మా మనవరాలను చూడాలి. నానమ్మ పోలికలతో పుట్టుంటుంది. మా మనవరాల్ని మహారాణిని చేస్తామమ్మా. ఘట్టములైన వారి సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం జరిపిస్తామమ్మా. తొందరగా చెప్పండమ్మా. కూతురెక్కడుందో తెలిసి
నువ్వు బయటికి చెప్పుకోలేకపోవడం ఏంటి? అందరి ముందుకు తీసుకురాకపోవడం నాకింకా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎంతో సంతోషకరమైన వార్త కదా అవని ఇది. మా అందరికంటే నువ్వే సంబరాలు చేసుకోవాలి. మరి నువ్వెందుకు ఇలా ఉన్నావు? మేడం గారు బయటికి చెప్పుకోవడం లేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎవ్వరూ నన్ను బలవంతం పెట్టకండి. ఈ ఒక్క రోజు సమయం ఇవ్వండి. రేపు మీ అందరి ముందు ఈ ఇంటి మనవరాలు నా కూతురుంటుంది. అవని, అవని! రేపటి వరకు వాళ్ళని వదిలేద్దాం వేదా. నా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్టుంది. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదండి. ఎన్ని రోజులు ఓపిక పట్టావు? రేపటి వరకు కాస్త ఓపికగా ఉండు. అయితే రేపు మనందరికీ కన్నుల పండగే అన్నమాట. అవని కూతురు రాగానే రేపు ధూమ్ధామ్ చేస్తాను. నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల మనకి మనమే గోయి తీసుకున్నట్టు అవుతుందని నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. బుద్ధి లేకుండా ఆ లెటర్ని బయట పెట్టావు. ఇప్పుడు మొత్తానికే మోసం వచ్చింది. రేపు కూతురుని అందరి ముందుకి తీసుకొని వస్తాము అంటున్నారు. నిన్ను లెటర్ బయట పెట్టకపోయినా రేపు నిజం బయట పెట్టడానికి అవని వాళ్ళిద్దరూ ముందు నుంచే ప్రిపేర్ అయినట్టున్నారు కృష్ణ. రేపు బయట పెట్టేవాళ్ళు, నెల తర్వాత బయట పెట్టేవాళ్ళు, లేదంటే సంవత్సరం తర్వాత బయట పెట్టేవాళ్ళు, ఏం చేసి చచ్చుండేవాళ్ళు మనకు అనవసరమైన విషయం అది. ఇప్పుడైతే నీ వల్లే కదా అంత దూరం వెళ్ళింది. ఇదిగో వాళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే అక్షయే వాళ్ళ కూతురన్న విషయం వాళ్ళకి ముందు నుంచే తెలిసినట్టు నాకు అనిపిస్తోంది. ముందు నుంచే తెలిసినట్టు లేదు, ఈ మధ్య తెలిసినట్టుంది. అందుకే 4 రోజుల నుంచి ఇద్దరు అక్షయ్ మీద తెగ ప్రేమను కురిపించేస్తున్నారు. అక్షయ అవని పిన్ని కూతురా? ఓరి నాయను, నువ్వు వినేసావా? ఇది నిజమా కృష్ణ? అవును చిన్న బంగారం. మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు ఎక్కడ నోరు జారుతావని భయం వేసింది, అందుకే నువ్వు చెప్పలేదు బంగారం. అవని పిన్ని శ్రీకర్ బాబాల ప్రవర్తనను గమనించినప్పుడల్లా నాకు కాస్త అనుమానంగా అనిపించేది. కానీ అక్షయ్ మన కుటుంబంకి సంబంధించింది ఎందుకు అయ్యుంటుందిలే అనుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.